హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? ఇవి మా ఇంట్లో వేసిన మేము చిక్కుడుకాయ చెట్టుకి కాసిన చిక్కుడుకాయలు చూడండి ఎంత బాగున్నాయో. హెల్తీగా కూడా కదా, బయట కొన్న చిక్కుడుకాయల కన్నా ఇలా మనం ఇంట్లోనే పెంచుకొని అవి మంచిగా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ తోటి పండించుకొని తింటే ఎంత బాగుంటుంది చెప్పండి. హెల్త్ కాన్షియస్ ఇప్పుడైనా మెయింటైన్ చేయాలండి. ఇదివరకు అంటే ఏదో అయిపోయింది, అన్నీ బయట కొన్న వాటితోటి మన ఆరోగ్యాలన్నీ పాడు చేసుకున్నాం కావచ్చు. కానీ అట్లీస్ట్ మన వరకేమో కానీ మన పిల్లలకైనా మనం మంచి హెల్త్ ఇవ్వాలి కదా. సో అందుకోసమని మా ఇంట్లో కొంచెం ప్లేస్ ఉంది వెనుక సైడ్, అక్కడ కొన్ని వెజిటేబుల్స్ అవన్నీ వేసాము. దీనికి మేము ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వాడుతున్నాం. ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అంటే ఆవు పేడ ఉంటుంది కదా, ఆవు పేడని మంచిగా నీడలో ఆరబెట్టేసి పిడకలుగా తయారు చేసుకొని వాటిని మళ్ళీ మేకల ఫెర్టిలైజర్స్ తోటి అన్నిటిని పౌడర్ చేసి వీటి మీద వేస్తాము. అట్లనే వేపాకు నీళ్ళు ఉంటాయి చూసిండ్రా, వేపాకు నీళ్ళని కూడా వీటి మీద అప్పుడప్పుడు స్ప్రే చేస్తాం. అప్పుడు ఇట్లా వీటికి పురుగు పట్టకుండా, తెల్ల పురుగు పట్టకుండా ఉంటుంది అన్నమాట. సో ఇట్లా ట్రై చేయండి. మనకేంటంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అట్లనే హెల్తీగా కూడా ఉంటుంది. ఇప్పుడైతే చిక్కుడుకాయలు ఇంకా కొన్ని వెజిటేబుల్స్ చేసాము. తర్వాత వీడియోస్లో అవి కూడా పోస్ట్ చేస్తానండి. ఇట్లా మొత్తం అన్ని వీడియోస్ ఏంటంటే హెల్త్ కాన్షియస్ ఇంపార్టెంట్ అనేది నా ఉద్దేశం, అంతే. చిన్న చిన్న వాటికి చిక్కుడుకాయలు, వంకాయలు, టమాటాలు, పచ్చిమిర్చీలు, కొత్తిమీర, పుదీనా ఇట్లాంటివన్నీ మన ఇంట్లో పెంచుకోవచ్చు కదా మనము. అదిగోండి పపాయ కూడా ఫుల్ గెలలు వేసినాయి. చాలా స్వీట్ తెలుసా, ఎంత బాగా వస్తున్నాయో. బయట కొన్న అయితే ఇంత స్వీట్ ఉండవు తెలుసా. ఇంకా మ్యాంగో ట్రీస్ కూడా ఉన్నాయి 3-4. అవి కూడా చాలా తీయగా పచ్చడి మ్యాంగోస్, అలాగే ఫ్రూట్స్. సో మీరు కూడా కేర్ తీసుకోండి.